ఎక్కడన్నా ఒకటి ఒక జడ్జి టు జడ్జి మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే రిచ్ కి డబ్బున్న వాళ్ళకి చట్టం చుట్టం అంటారు మోస్ట్లీ, పేదవాడికి జరగదు అని. కానీ ఇక్కడ కొన్ని కేసెస్ చూస్తే జడ్జి టు జడ్జి కూడా జడ్జిమెంట్ మారిపోతుంది. ఒక జడ్జి ఒక బెయిల్ ఇస్తాడు, ఇంకో జడ్జి బెయిల్ క్యాన్సిల్ చేస్తాడు. కరెక్ట్. సో ఇక్కడ న్యాయం అంటే దేని మీద బేస్ అయి ఉంటుంది. ప్లస్ మీ లీగల్లీ వీర్ అనే సినిమా కథ ఆస్పిరెంట్లకు ఉపయోగపడుతుందా, లేదా లా స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందా, లేదా జనరల్ పబ్లిక్ కూడా ఉపయోగపడుతుందా ఎంతవరకు? యూ ఆస్క్ మీ 2 part క్వశ్చన్ సార్. జడ్జిలు మీరు అన్నారు బెయిల్ జడ్జి టు జడ్జి డిపెండ్ అవుతుంది. యుఎస్ సుప్రీం కోర్ట్ అక్కడికి వెళ్తాను నేను, ఎందుకంటే మన అంబేద్కర్ గారు కూడా పిహెచ్డీ చేసి కొలంబియాలో. మీరు చదివితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ డ్రా ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని. 9 జడ్జెస్ ఉంటారు. ఈరోజు 6 ఉన్నారు కన్సర్వేటివ్ జడ్జెస్. కన్సర్వేటివ్ అంటే ఒకడు పోలీసు తీసుకొచ్చి వీడు తప్పు చేసినాడంటే వానికి బెయిల్ ఇవ్వకోకుండా పనిష్ సపోర్టింగ్ ద క్రిమినల్ జడ్జెస్ అంటారు. ముగ్గురు ఇప్పుడు లిబరల్ జడ్జెస్ అంటారు. అంటే హ్యూమన్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆడ 63 రేషియో. సో అందుకే మీరు చూస్తుంటారు ట్రంప్ ఎక్కువ ఫేవరబుల్ జడ్జిమెంట్స్ వస్తుంటారు. రాంగ్ కాదు అది. మన ఇద్దరం ఈక్వల్ మార్క్స్ వచ్చాయి, ఒకే లా స్కూల్, మన ఇద్దరం గెలిచాం. కానీ ఇంటర్ప్రిటేషన్ అంటారు అది. ఇక్కడ ఇండియాలో లోయర్ జ్యుడిషియల్ నుంచి వచ్చిన జడ్జెస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, భయపడతారు. ఎలివేటెడ్ జడ్జెస్ అని ఉంటారు కదండి, మంచి హైకోర్టు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జడ్జి అయితే వాళ్ళు ఓపెన్గా ఇస్తారు. బికాస్ దే హావ్ సీన్ ద హోల్ 360 వ్యూ ఆఫ్ ద హోల్ లైఫ్. రైట్, అది ఐ హోప్ ఐ ఆన్సర్. పేదవారికి జస్టిస్ రాననేది అక్కడ కూడా అంతే అండి. యూ జస్ట్ గో అండ్ వాచ్. ఐ థింక్ మేకింగ్ ఏ మర్డర్ అండ్ విస్కాన్సిన్ ఒక కేసు ఉంటుంది. ఎవరినో ఇరికేయాలని ఇరికిస్తారు. డోంట్ థింక్ ఇట్స్ ఇండియా ప్రాబ్లం. జస్ట్ మనకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల అది అంత పర్ఫెక్ట్ రావట్లేదు. యూ షుడ్ ఎంకరేజ్ అవర్ యూత్. నవేడేస్ ఎన్ఎల్యూస్ వచ్చాయి, మా టైంలో ఎన్ఎల్యూస్ లేవండి. లా చదువుతున్నాం అంటే వీడికి ఐఐటీ రాలే, ఇంజనీరింగ్ రాలే, డాక్టర్ రాలే, వీడు పోయాడు అనుకుంటారు. ఇప్పుడు అట్లీస్ట్ ఎన్ఎల్యూస్ వచ్చాయి. మన ప్రొఫెషన్ గ్లోరిఫై చేసి దాన్ని యంగ్ స్మార్ట్ పీపుల్ ఈ జనరేషన్ ఎంకరేజ్ చేయాలంతే. మీరు అంటే కథ మీదే